గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బొళ్ళే కళాశాలలో మా దగ్గర ఉన్న విద్యార్థులందరూ కూడా జెండా ర్యాలీ నిర్వహిస్తున్నారండి. ఈ జెండా 75 అడుగులు పొడవు ఉంది. ఇది మేము గత 2 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. ఇది కేవలం పిల్లలందరికీ కూడా నేషనలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అందరిలోకి మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము తీసుకొస్తుంటాం. ఈ గణతంత్ర దినోత్సవం ముందర ఈ జెండా ర్యాలీ నిర్వహిస్తున్నామండి. దీనివల్ల డెఫినెట్గా పిల్లలందరిలో చాలా ఉత్సాహంగా వాళ్ళు పాలు పంచుకుంటుంటారు. ప్రపంచం అందరికీ కూడా తెలియాలి, చుట్టుపక్కల ఉన్న సొసైటీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా చేసాం. ఈ ఏడాది కూడా చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. మా దగ్గర సుమారుగా 700 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళలో లేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మేజర్ బ్రహ్మానంద రెడ్డి, సీనియర్ ఎన్సీసీ ఆఫీసర్, డాక్టర్ లంకబొల్లి బొల్లే కాలేజీలో ఫర్ ద లాస్ట్ 25 years నుంచి పనిచేస్తున్నాను. సో ఈ పిల్లలందరిలో కూడా భారతత్వం పెంపొందించడం కోసం మేము ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే రోజు అలానే ఇండిపెండెన్స్ డే రోజు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈసారి మేము 75 మీటర్ల భారతీయ జెండాని విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్రదర్శన చేస్తున్నాము. ఓకే, ఈ ప్రోగ్రాంలో మా ఎన్సీసీ క్యాడెట్లు 400 మంది, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు 300 మంది, అలానే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 150 మెంబర్స్ అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది.